మీకు కనిపించేదంతా సెంట్రల్ రిజర్వేషన్ కౌంటర్. టైం వచ్చేసి మధ్యాహ్నం 12:21 అవుతుంది. మీరు ఎక్కడికైనా రిజర్వేషన్ చేయించుకోవాలంటే ఇక్కడ నుంచి చేయించు. అందరికీ నమస్కారం, గోదావరి అబ్బాయి ఛానల్కి స్వాగతం. సో ఎగ్జాక్ట్లీ మీరు ఆల్రెడీ తమిళ చూసినట్టయితే ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం అనమాట. మహాత్మా గాంధీ బస్ స్టేషన్. దీనికి చాలా చరిత్ర ఉంది. ఇది నిజాములు కట్టించిన బస్ స్టేషన్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్లో దీని పేరు ఇబుల్ మిన్ అనేదో ఉండేది పేరు. స్పెల్లింగ్ తప్పు అనుకోదు, నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. అప్పుడు ఎప్పుడో కట్టించిన నిజాం కాలంలో కట్టించిన బస్ స్టాండ్ ఇది ఇండియాలోనే 3వ అతిపెద్ద బస్ స్టాండ్ అని చెప్పుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద బస్ స్టాండ్, తెలంగాణలో అతిపెద్ద బస్ స్టాండ్, హైదరాబాద్లో అతిపెద్ద బస్ స్టాండ్ ఇది. మీకు వెనకాల కనిపించే ఎంజీబీఎస్ అనమాట. చాలామంది ఎంజీబీఎస్కి వచ్చి బస్సులు ఎక్కుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి వీడియో చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. లేదా మీకు గతంలో ఎప్పుడైనా ఎంజీబీఎస్లో బస్సు ఎక్కినట్లయితే ఆ మెమరీస్ బాగా మీకు గుర్తొస్తూ ఉంటాయి ఈ వీడియో చూస్తే. మొత్తం ఎంజీబీఎస్ గురించి మీకు పూర్తి డీటెయిల్స్ ఇస్తాను. మొత్తం ఎంజీబీఎస్ అంతా టూర్ చేస్తాను. ఎంజీబీఎస్ బస్ స్టాండ్ టూర్ అని చెప్పుకోవచ్చు ఇదంతా. సో మనం వెనక్కి వెళ్ళి అసలు ఎంజీబీఎస్ అంటే ఏంటి తెలుసుకుందాం. నాతో పాటు మా తమ్ముడు వచ్చాడు ప్రణయ్ కూడా ఒక ఎంజీబీఎస్లో కొంచెం తెలుసు లైట్గా, అందుకని ప్రణయ్ కూడా తీసుకొచ్చాను. మీకు మొత్తం ఎంజీబీఎస్ చూపిస్తాను, పదండి. కనబడుతుంది కదా మహాత్మా గాంధీ బస్ స్టేషన్. ఇది టీఎస్ఆర్టీసీ ఆధీనంలో ఉంటుంది అనమాట. అంటే తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అథారిటీ వాళ్ళ చేతిలో ఉంటుంది అనమాట ఎంజీబీఎస్ బస్ స్టాండ్. ఇది ఎంట్రన్స్ మనకి. సో ఒకవేళ మీరు రోడ్డు మార్గంగా వచ్చినట్లయితే మీకు ఎంట్రన్స్ అక్కడి నుంచి అలా ఉంటుంది. మీరు ఒకవేళ మెట్రోకి వచ్చినట్లయితే మీకు కనిపిస్తుంది మెట్రో, అది మెట్రో. సో మెట్రో నుంచి మీకు ఈ విధంగా మీకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ద్వారా మీరు ఇలా వస్తారు. ఫస్ట్ మనం లోపలికి వెళ్దాం, ఎంజీబీఎస్ టూర్ చూద్దాం, పదండి. సో లాస్ట్ బ్లాక్ నాది మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి మంచి పెద్ద పంచాయతీ జరిగింది. ఆ పార్కింగ్ లాట్ ఇదే, ఆ బైక్లోనే కనపడుతున్నాయి కదా, ఆ పార్కింగ్ లాటే అనమాట. నేను అటువైపు వెళ్ళట్లేదు. ఈ వీడియో పెట్టేటప్పటికి ఆ వీడియో పోస్ట్ చేయలేదు, ఎందుకంటే నన్ను పట్టుకుంటారేమో అని పోస్ట్ చేయలేదు. అంటే భయం అని కాదు, ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పేసి. మీకు అనిపిస్తుంది కదా ఇది. సో ఇది మీకు ఏంటంటే డ్రాప్ అనమాట, డ్రాప్ అండ్ పికప్. ఇది ఇక్కడ మీరు ఎవరైనా క్యాబ్ లాంటిది బుక్ చేసుకుంటే ఇక్కడికి వస్తుంది, ఎక్కించుకుని వెళ్తుంది అనమాట. సో ఇది మీకు అనిపించే మెయిన్ ఎంట్రన్స్ బస్ స్టాండ్కి. మీకు ఎంజీబీఎస్లో ఏంటంటే ఎంజీబీఎస్ బస్ స్టాండ్ అండి మీకు ఎన్ని రాష్ట్రాలు కనెక్టెడ్ ఉందో చెప్తాను. ఆంధ్రప్రదేశ్కి బస్సు ఉంటాయి, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, కర్ణాటక, తమిళనాడు 7 రాష్ట్రాలకి ఈ తెలంగాణలో ఉన్న ఎంజీబీఎస్ నుంచి 7 రాష్ట్రాలకు కనెక్టివిటీ ఉంటుంది అనమాట. అంత పెద్ద బస్ స్టాండ్ ఇది, అంత పెద్ద కనెక్టివిటీ ఉన్న బస్ స్టాండ్ అనమాట ఎంజీబీఎస్. ఇది మెయిన్ ఎంట్రన్స్, మీకు కనిపించేదంతా మెయిన్ ఎంట్రన్స్. అది రిజర్వేషన్ కౌంటర్. మీకు ఏదైనా రిజర్వేషన్ చేసుకోవాలనుకుంటే రిజర్వేషన్ చేయొచ్చు. మనకు మహాత్మా గాంధీ గారి బొమ్మ కనపడుతుంది, బాపు జాతిపిత మహాత్మా గాంధీ గారి వెనకాల కనిపించేది సెంట్రల్ రిజర్వేషన్ కౌంటర్ అనమాట. చూద్దాం పదండి. చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు, ఇప్పటికప్పుడు క్లీనింగ్ కానీ చాలా బాగుంటుంది అనమాట మెయింటెనెన్స్. మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం రిజర్వేషన్ కౌంటర్ ఇది. మీకు కనిపించేదంతా సెంట్రల్ రిజర్వేషన్ కౌంటర్. టైం వచ్చేసి మధ్యాహ్నం 12:21 అవుతుంది. మీరు ఎక్కడికైనా రిజర్వేషన్ చేయించుకోవాలంటే ఇక్కడ నుంచి చేయించుకోవచ్చు. లైక్ విజయవాడ కానీ లేకపోతే ఏదైనా కానీ. ఇక్కడ ఓన్లీ గవర్నమెంట్ బస్సెస్ మ్యాక్సిమం ఉంటాయి. అండ్ అక్కడ క్లియర్గా రాసేది చూడండి ఒక ఇండికేషన్, మహాత్మా గాంధీ బస్ స్టాండ్లో అన్ని వస్తువులు ఎంఆర్పీ రేటుకే అమ్మబడను అని చెప్పేసి. ఎందుకు ఇలా రాశారంటే చాలా బస్ స్టాండ్స్లో మనకి ఎక్కువ డబ్బులు రిమైండ్ చేస్తారు. బట్ ఇక్కడ చూడండి, మీరు బయట ఏ రేట్ ఉంటుందో బస్ స్టాండ్లో కూడా మీకు అదే రేటుకి అమ్మాలని చెప్పి రూల్ ఇక్కడ. ఒకవేళ మీరు కంప్లైంట్ చేయాలనుకుంటే ఎక్కువ రేటుకి అమ్మితే అక్కడ ఉన్న నెంబర్కి కంప్లైంట్ చేయొచ్చు అనమాట. సో మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ ఏం రాశారో, పెర్ డే ప్రతిరోజు ఇక్కడ తెలంగాణ ఆర్టీసీలో మీకు 10,000 బస్సులు ఉంటాయంట. అండ్ ఇంకో విషయం ఏంటంటే 35 లక్షల కిలోమీటర్లు రోజుకి బస్సులు తిరుగుతాయంట. అంటే ఎంతమంది ప్యాసింజర్లు తీసుకెళ్తాయని చూడండి. అండ్ 15 లక్షల పాసెస్, రోజుకి 45 లక్షల మంది ప్యాసింజర్లు ఉంటారంట టీఎస్ఆర్టీసీకి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది టూరిజంకి సంబంధించింది అనమాట. ఆర్టీసీ టూరిజం, ఇది తెలంగాణ టూరిజం కాదు. సో దీంట్లో మనకి ప్యాకేజెస్ ఉంటాయి. మనకి మన టీఎస్ఆర్టీసీ వెబ్సైట్లో నన్ను పిలిచారు, నేను వెళ్ళలేదు. బట్ ఈసారి కుదిరినప్పుడు మాత్రం తప్పకుండా వెళ్తాను అనమాట. వెనకాలంతా సరదాగా ఒక పెయింట్లా వేసి పెట్టారు టీఎస్ఆర్టీసీ. మీకు రిజర్వేషన్ కౌంటర్లు చూపిస్తాను. అటువైపు ఏమో మీకు కనిపించేది ప్యారడైస్. మీకు బిర్యానీ కావాలంటే ప్యారడైస్ బిర్యానీ కూడా మీకు బస్ స్టాండ్లోనే అవైలబుల్గా ఉంటుంది అనమాట. సో ఎంజీబీఎస్ గురించి ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రాసి చూడండి. ఇక్కడ సెంట్రల్ బస్ స్టేషన్ ఇమ్లబిన్ హైదరాబాద్. ఒకప్పుడు దీని పేరు ఇమ్లబిన్ అనమాట. ఎప్పుడు నిజాం కాలంలో కట్టింది కాబట్టి పేరు ఆ విధంగా ఉంది. 1990లో ఇది స్టార్ట్ చేశారు ఎంజీబీఎస్గా కట్టడం. ఫస్ట్ ఫేజ్ని 1994లో పూర్తి చేశారు. దీన్ని సుమారు 20 ఎకరాలు, దగ్గర 20 ఎకరాలు అనమాట. ఎంత ఎస్ఎఫ్టీ ఏంటి అని మొత్తం క్లియర్గా రాసింది చూడండి. ఆర్కిటెక్ట్ ఎవరు, సివిల్ వర్క్స్ ఎవరు, ఎలక్ట్రిక్ వర్క్స్ ఎవరు, రోడ్ వర్క్స్ ఎవరు, ప్లంబింగ్ వర్క్స్ ఎవరు, డేట్ ఆఫ్ కంప్లీషన్. ఇది 2017లో పూర్తిగా కంప్లీట్ అయింది. మళ్ళీ రెనోవేషన్ కూడా చేశారు 2017 అప్పుడు 8.5 కోట్లు పెట్టి. టోటల్గా దీన్ని కట్టడానికి 15 కోట్లు ఎంతో ఖర్చు అయిందని అప్పట్లో విన్నాను. ఇక్కడ చూడండి, 1994లో ఇది ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ సెంట్రల్ బస్ స్టాండ్ హైదరాబాద్ అప్పటి ప్రభుత్వం చేశారనమాట. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు దీన్ని ప్రారంభించారు. ఇక్కడ మ్యాప్ మొత్తం కనిపిస్తుంది కదా, ఇది ఏంటంటే మీకు మొత్తం ఎక్కడెక్కడికి టీఎస్ఆర్టీసీ ఇక్కడి నుంచి ఎంజీబీఎస్ నుంచి మనకు కనెక్టివిటీ ఉందని చూడండి. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ అని చెప్పి ఇవన్నీ సర్వీస్ నెంబర్లు, ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది, ఎంత దూరం వెళ్తుంది అని చెప్పేసి. మహారాష్ట్రలో మీకు షిరిడి వరకు ఉంది, అమరావతి వరకు ఉందన్నమాట. సో ఇలా చాలా డిస్టెన్స్. ముంబై కూడా ఉంది మీకు.
ముంబై కూడా బస్సు ఉంది, కర్ణాటకలో బెంగళూరు వరకు ఉంది, చాలా ప్లేసులు ఉన్నాయి. మంత్రాలయం అని మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కానీ మన తెలంగాణకు సంబంధించి కానీ మొత్తం ఎక్కడెక్కడికి రోడ్ కనెక్టివిటీ ఉందో క్లియర్గా రాసేది చూడండి టీఎస్ఆర్టీసీకి. మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనకి ఇలా రాగానే ఫస్ట్ మనకు కనిపించేది ట్రావెలర్స్ ఎయిడ్ ఫర్ ద సిక్ అనమాట. అంటే ఏంటంటే మీకు ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు దీంట్లో మనకి కూర్చోబెట్టి మీకు ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం అయితే కనపడుతుంది. అండ్ మీకు ఇలా షాప్స్ ఉంటాయి చాలా, బ్యాగ్స్ కానీ లేకపోతే ఫుడ్ కానీ. అండ్ నెక్స్ట్ థింగ్ అంటే ఇక్కడ మీకు చాలా ప్లేస్లు ఉంటాయి, లైక్ మీకు బాతింగ్ ఫెసిలిటీ కానీ లేకపోతే పడుకోవడానికి రూమ్స్ కానీ. ఇప్పుడు చూడండి శివ డీలక్స్ లాంజ్ అని చెప్పి ఒకటి ఉంది. అలాగే ఇక్కడ స్నేహ లాడ్జ్ డార్మెటరీ అండ్ రెస్ట్ హౌస్ ఉంది. ఈ స్నేహ దాంట్లో ఒక 2-3 years బ్యాక్ ఏసీ రూమ్ వచ్చి ఏసీ డార్మెటరీ వచ్చేసి 150 rupees అనమాట మనకి విత్ ఛార్జింగ్ సాకెట్. అంటే మీకు కనిపించేది వాష్రూమ్స్ ఇక్కడ పూర్తిగా ఫ్రీ, మీరు ఎవరికి డబ్బులు కట్టాల్సిన పని లేదు. అందుకే ఫ్రీ అని ప్రత్యేకంగా రాశారు. అండ్ కూలింగ్ డ్రింకింగ్ వాటర్ కూడా మనకి MGBSలో ఫ్రీగా వస్తుంది. మీకు కనిపించేది మెట్రో, దూరంగా కనిపించేది మనకి మెట్రో. మీరు మెట్రో నుంచి ఈ బ్రిడ్జ్ మీదుగా MGBSకి అయితే వస్తారనమాట. మీకు పైనుంచి కూడా వ్యూ చూపిస్తాను చూడండి. అండ్ మీకు దీంట్లో చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి, సుమారు 150 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మనం ఫస్ట్ ప్లాట్ఫామ్ తీసుకుంటే గరుడ ప్లస్ వెన్నెల, అమరావతి, ఐరావతి అంటే ఏపీటీఎస్కి సంబంధించిన లగ్జరీ బస్సులు ఆగే ప్రదేశం అనమాట. టువర్డ్స్ విజయవాడ బస్సులు మాత్రం ఇక్కడ ఆగుతాయి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది రాజధాని బస్సు మీకు కనిపించేది కదా. గరుడ ప్లస్ రాజధాని, వెన్నెల లాంటి బస్సులు అనేవి ఇక్కడ ఆగుతాయి. ఇది విజయవాడ బస్సు రెడీగా ఉంది. అక్కడ మీకు వెనకాల చూడండి మనకి ఆ బెంగళూరు బస్సు రెడీగా ఉంది టీఎస్ఆర్టీసీది, గరుడ ప్లస్. అది సెకండ్ ప్లాట్ఫామ్ చూడండి, రాజధాని, గరుడ ప్లస్, వెన్నెల, అమరావతి, ఐరావతి. సో ఇవన్నీ ప్లాట్ఫామ్ నెంబర్ చూడండి. మీరు చెప్పాను కదా ఫస్ట్ ప్లాట్ఫామ్లో మనకి విజయవాడ బెంగళూరుకి వెళ్ళే బస్సులు ఆగుతాయి. అది కూడా ప్రీమియం బస్సులు ఆగుతాయి, లగ్జరీ సూపర్ లగ్జరీ కాదు. మనకి బెంగళూరు బస్సు ఉండే ప్లేస్ అనమాట. ఇక్కడ బెంగళూరు బస్సులు అయితే ఆగుతాయి. మనం 10th ప్లాట్ఫామ్ దగ్గర ఉన్నాం. సూర్యాపేట, భద్రాచలం, మునుగోడు అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా లేదా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన బస్సులన్నీ ఇక్కడ ఆగుతాయి. ఇక్కడ మీరు చూడొచ్చు కొత్తగూడెం ఖమ్మం బస్సు ఆగింది, సూర్యాపేట బస్సు ఆగింది. సో ఇవి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన ప్లాట్ఫామ్ అనమాట. నెంబర్ 10 వచ్చేసి. నెంబర్ 12కి వెళ్దాం మనం. సో నెంబర్ 12కి వెళ్తే మనకి ఏం కనిపిస్తుంది, సత్తుపల్లి, రాజమండ్రి, పోలవరం. సో రాజమండ్రి, సత్తుపల్లి, పోలవరం బస్సులు మనకి ఎక్కడి నుంచి వెళ్తాయి చూడండి. ఇక్కడ ఆల్రెడీ కోదాడ బస్సు ఆగింది. అంటే ప్లాట్ఫామ్ సరిపోతే పక్కనే పెడతారు, సేమ్ అదే ప్లేస్లో పెడతారని ఏం లేదు. ఇక్కడ మీకు నల్గొండ, మిర్యాలగూడ, కోదాడ, ఎక్కువ విజయవాడ హైవే వైపు వెళ్ళే బస్సులన్నీ ఇక్కడ పెడతారనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 14. సో బ్యాక్ సైడ్ మీకు 13 ఉంటుంది, అంటే సేమ్ అయ్యి ఆగుతాయి అనుకోండి. బైలిల్లా, జగదల్పూర్, ఇక్కడ ఛత్తీస్గఢ్ బస్సులు కూడా ఇక్కడ ఆగుతాయి అనమాట. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 16 దగ్గర ఉన్నాం. ఇక్కడ మీకు గుంటూరు, నరసరావుపేట, చిలకలూరుపేట బస్సులు అయితే ఆగుతాయి. మీకు విజయవాడ నుంచి అయినా వెళ్ళొచ్చు, లేకపోతే మీకు డైరెక్ట్ గుంటూరు, నరసరావుపేట, చిలకలూరుపేట బస్సులు అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 16లో ఉంటాయి. అంటే వీళ్ళు ఏం చేశారంటే కొన్ని చోట్ల ఒకటి ఇంగ్లీష్లో ఒకవైపు రాసి, తెలుగులో ఒకవైపు రాసి, అది కూడా ప్లాట్ఫామ్ నెంబర్గా వేశారు. నెక్స్ట్ మనం ప్లాట్ఫామ్ నెంబర్ 18 దగ్గర ఉన్నాం. మ్యాక్సిమం ఇక్కడ ఎవరు వరంగల్, యాదగిరిగుట్ట బస్సులు అయితే ఎక్కరు, ఎందుకంటే చాలామంది JBS బస్ స్టాండ్కి వెళ్ళిపోతారు లేదా ఉప్పలెల్లి ఎక్కుతారు. కాబట్టి ఇది ఉన్న నెగ్లిజిబుల్లే, ఏదో పేరుకో 2-3 బస్సులు ఉండొచ్చేమో నాకు తెలియదు, కానీ మాక్సిమం ఇక్కడ ఎవరో వరంగల్, యాదగిరిగుట్ట బస్సులు అయితే ఎక్కరన్నమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 18, 23 కూడా వరంగల్కి సంబంధించిన ప్లాట్ఫామ్సే. నెక్స్ట్ ప్లాట్ఫామ్ నెంబర్ 23 వచ్చేసి శ్రీశైలం అనమాట. హన్మకొండ బస్సు వచ్చింది చూడండి, హన్మకొండ. కానీ చాలా తక్కువ మంది ఎక్కుతారు ఇక్కడ హన్మకొండ బస్సులు. ఉప్పలు ఎక్కినంత ఈజీగా ఇక్కడ ఎక్కువ మంది ఎక్కారనమాట. సో నెక్స్ట్ ప్లాట్ఫామ్ నెంబర్ 23. ప్లాట్ఫామ్ నెంబర్ 23లో మనకి శ్రీశైలం బస్సులు అయితే రెడీగా ఉన్నాయి. అండ్ అచ్చంపేట, కల్వకుర్తి బస్సులు కూడా ఇక్కడ రెడీగా ఉన్నాయి. మీరు చూడండి ప్లాట్ఫామ్ నెంబర్ 24లో కల్వకుర్తి, అచ్చంపేట. ప్లాట్ఫామ్ నెంబర్ 23లో శ్రీశైలం బస్సులు. ఫుల్ రష్ ఉంది వాళ్ళ సాటర్డే, అందుకే భయంకరమైన రష్ ఉంది. మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 26 మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట్, హుబ్లీ అంటే కర్నూలు వైపు వెళ్ళే కర్ణాటక బస్సులు కానీ ఇవన్నీ అనమాట. ఇది కర్ణాటక బస్సు మీకు కనిపిస్తుంది కదా, ఇది మరి ఎక్కడికో ఆ పేరు నాకు అర్థం కావట్లేదు. హైదరాబాద్ ఒకటి అర్థమవుతుంది, మరి మిగతాది కన్నడలో ఉంది, ఏదో ఊరు మరి. సో ఇది మనకి చెప్పాను కదా, వనపర్తి, మహబూబ్ నగర్, నారాయణపేట, హుబ్లీ వెళ్తుంది మేబీ. అది హుబ్లీ సైడ్ వెళ్ళే బస్సు, అది కర్ణాటక బస్సు. ఇదేమో కల్వకుర్తి బస్సు. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 28 దగ్గరికి వెళ్దాం. అంటే మీకు చెప్తున్నాను కదా బ్యాక్ సైడ్ కూడా అవే రాసి ఉంటాయని. ఇది కూడా మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, హుబ్లీలో బస్సులు ఇవన్నీ. ప్లాట్ఫామ్ నెంబర్ 28 కూడా. ప్లాట్ఫామ్ నెంబర్ 30 దగ్గర ఉన్నాం. రాయచూరు వెళ్ళే బస్సులు ఇవన్నీ. ఇవి కూడా మనకి మహబూబ్ నగర్ అటు సైడ్ వెళ్ళే అనమాట. రాయచూర్ అంటే మన కర్ణాటకే. అండ్ నెక్స్ట్ నాగర్ కర్నూల్, కొల్లాపూర్, షాద్నగర్. నాగర్ కర్నూల్, కొల్లాపూర్ అంటే మరి నాకు ఎక్కడో తెలియట్లేదు. షాద్నగర్ అంటే తెలుసు బెంగళూరు వైపు, నాగర్ కర్నూల్ కూడా అటువైపే. సో ఇది కూడా మహబూబ్ నగర్ సైడే ఉంటాయి, కొల్లాపూర్, షాద్నగర్. అవి ప్లాట్ఫామ్ నెంబర్ 32. ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ కానీ లేకపోతే మీకు టిఫిన్స్ కానీ బేకరీస్ కానీ ఇలా దొరుకుతూనే ఉంటాయి. అండ్ ప్రతి 4 సైడ్స్ ఉంటాయి. MGBSకి 4 వైపులు ఉంటాయి. 4 వైపులు కూడా మీకు టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్ ఫ్రీగా అవైలబుల్గా ఉంటాయి అనమాట. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 34 కూడా మనకి కొల్లాపూర్, షాద్నగర్, నాగర్ కర్నూలు వైపే ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 36 కొంచెం ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు MGBSకి. సో విజయవాడ, తెనాలి, ఏలూరు అంటే విజయవాడ, తెనాలి, ఏలూరు వైపు వచ్చే బస్సులు ఇక్కడ ఆగుతాయి.
గుర్తుపెట్టుకోండి. ఇందాక కూడా నేను విజయవాడ ప్లాట్ఫామ్ చెప్పాను. ఇందాక నేను చెప్పింది ఫస్ట్ ప్లాట్ఫామ్, అది సూపర్, అది రాజధాని, గరుడ ప్లస్ అమరావతి లాంటి బస్సులు ఆగే ప్లేస్. ఇది సూపర్ లగ్జరీ ఆగే ప్లేస్ అనమాట. మీకు వెనకాల కనిపించేది విజయవాడ, తెనాలి, ఏలూరు. ముఖ్యంగా విజయవాడకి వెళ్ళే సూపర్ లగ్జరీ బస్సులు ఇక్కడికి వస్తాయి. ఆ ముందు కనిపించేది మీకు విజయవాడ, తెనాలి, ఏలూరు సేమ్ కూడా 36 అండ్ 37, 38, 39 కూడా ఇదే ప్లాట్ఫామ్ అనమాట. విజయవాడలో బస్సులు అన్నీ ఇక్కడ ఆగుతాయి. అండ్ నెక్స్ట్ ప్లాట్ఫామ్ వచ్చేసి మళ్ళీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్ నెంబర్ 40, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అమలాపురం, గుడివాడ, కాకినాడ. అంటే కాకినాడ నుంచి విజయనగరం, విశాఖపట్నం వరకు వచ్చే బస్సులు ఇక్కడ ఆగుతాయి. మీకు కనిపించేదంతా అవే అనమాట. కర్నూలు బస్సులు ఆగి ఇక్కడ ఏంటి విచిత్రంగా కర్నూలు బస్సులు ఆగినాయి, కానీ 3 కర్నూలు బస్సులు ఉన్నాయి. బట్ వాస్తవానికి ఏంటంటే విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం అటు సైడ్ వెళ్ళే బస్సులు ఇక్కడ ఆగుతాయి. సూపర్ లగ్జరీ బస్సులు మాత్రమే, రాజధాని, గరుడ ప్లస్ కాదు. ప్లాట్ఫామ్ నెంబర్ 42 గద్వాల్, కర్నూలు, కడప, తిరుపతి, చిత్తూరు, రాయలసీమ సైడ్ ఎంజీబీఎస్ నుంచి మొత్తం అన్ని బస్సులు ఇక్కడ ఆగుతాయి అనమాట. కర్నూలు, చిత్తూరు, నంద్యాల, సో ఈ బస్సులు అన్నీ ఇక్కడ ఆగుతాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 42, 43, 44, 45. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మళ్ళీ మెదక్ సైడ్, మెదక్, బాన్స్వాడ, బోధన్, బాసర్ ఇటువైపు అయితే మనకి 46 ప్లాట్ఫామ్. ఆల్రెడీ బోధన్ బస్సు రెడీగా ఉంది చూడండి. సో ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 46. అంటే అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ మిక్సింగ్ ఉందన్నమాట. ఒక్కోసారి ఆంధ్ర వస్తున్నాయి, ఒక్కోసారి తెలంగాణ సైడ్ వస్తున్నాయి. అవును, కర్ణాటక సైడ్ కూడా. అండ్ నెక్స్ట్ థింగ్ మనకి 48 జహీరాబాద్, నారాయణఖేడ్, షోలాపూర్, పూణే, ముంబైకి కూడా బస్సులు ఉన్నాయి ఎంజీబీఎస్ నుంచి. మేబీ నాకు తెలిసి టీఎస్ఆర్టీసీ సర్వీస్ లేదు ముంబైకి, ఓన్లీ మహారాష్ట్ర బస్సే సర్వీస్ ఉండొచ్చు ముంబై నుంచి. ప్లాట్ఫామ్ నెంబర్ 48, 49, 50, 51 కూడా మనకి మహారాష్ట్ర సోలాపూర్ సైడ్, జహీరాబాద్, సోలాపూర్, పూణే, ముంబై వెళ్ళే బస్సులు అక్కడ ఆగుతాయి. కర్నూలు లేకపోతే అటు సంబంధించిన మీకు కర్నూలు, హుస్నాబాద్ సంబంధించిన బస్సులు అయితే అక్కడ ఆగి ఉన్నాయి. అండ్ పైన చూడండి 54 ప్లాట్ఫామ్ నెంబర్ సిద్దిపేట, వేములవాడ, కరీంనగర్, మంచిర్యాల, ఆసిఫాబాద్. నెక్స్ట్ 55 కూడా అదే, 56 కూడా అదే. సో ఇవన్నీ మనకి సిద్దిపేట, కరీంనగర్ సైడ్ వెళ్ళే బస్సులు అనమాట. నెక్స్ట్ మనకి 57 నిజామాబాద్, ఆదిలాబాద్, నాగ్పూర్, అమరావతి, నాగ్పూర్ సైడ్ వెళ్ళే బస్సులన్నీ మనకి 57, 58 సైడ్ ఆగుతాయి. మీరు చూడండి నిర్మల్ బస్సు ఆల్రెడీ రెడీగా ఉంది. సో నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, నాగ్పూర్, అమరావతి బస్సులు మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 57లో ఆగుతాయి. అండ్ నెక్స్ట్ థింగ్ ప్లాట్ఫామ్ నెంబర్ 59 మాచర్ల, ఒంగోలు, నెల్లూరు, చెన్నై సైడ్ వెళ్ళే బస్సులు అనమాట. చెన్నై సైడ్ బస్సులన్నీ ప్లాట్ఫామ్ నెంబర్ 59, 60, 61, 62 ఉన్నాయి కొట్టి. అదిగో ఎంత పెద్ద బస్ స్టాండో తెలుసా, ఇది మీకు అర్థమవుతుంది ఎంత పెద్ద బస్ స్టాండో. మాచర్ల బస్సు అయితే రెడీగా ఉంది ఇక్కడ. మాచర్ల వయా మల్లేపల్లి, సాగర్, 61 మంచిర్యాల, ఒంగోలు, నెల్లూరు, చెన్నై బస్సులు మనకి ఇటు సైడ్ వెళ్తాయి. ఇది కొండం తవ్వే కొద్దీ వస్తున్నట్టుగా ఎంత పెద్ద బస్ స్టాండో మీకు అర్థం కావట్లేదు, చాలా పెద్దది. మేము జస్ట్ 62 అనుకున్నాం. ఫోన్ నెంబర్ 63 వికారాబాద్, తాండూరు, యడ్గిర్, సేదం, పర్గి. సో 63, 64, 65 కూడా మనకి 66 ఇవన్నీ మనకి వికారాబాద్ సైడ్లో బస్సులు ఉంటాయి ఇక్కడ. ప్లాట్ఫామ్ నెంబర్ 65 ఇది ఒక మూలకు ఉందన్నమాట. ఇటు నుంచి ఏం మర్చిపోయి వచ్చినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే మీకు అన్నీ దొరుకుతాయి. చూడండి షూస్ కానీ, వాచ్ కానీ అన్నీ దొరుకుతున్నాయి, బ్యాగులు కానీ. సో ఇవన్నీ ఎలైటింగ్ అంట. అంటే ఇదేం ప్లాట్ఫామ్స్ కాదు, కేవలం అలా జస్ట్ స్టాపేజ్ కోసం పెట్టిన బస్సులు అనమాట. అంతే, మెయింటెనెన్స్ కోసమో లేకపోతే అరైవల్ కోసం, ప్రయాణికులు దిగు స్థలం అంటే బస్సులన్నీ ఇక్కడికి వచ్చి దింపేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి పార్కింగ్ చేస్తారనమాట. మీకు కనిపించే ప్లేస్, బస్సులు ఆగే ప్లేస్ ఇది అంతా. ప్లాట్ఫామ్ నెంబర్ 73, 75, 77, 79, 80 వరకు ఇవే. ప్లాట్ఫామ్ నెంబర్ 77 అండ్ 79 వచ్చి మనకి సిటీ సర్వీస్ అనమాట. అంటే లోకల్ బస్సెస్ ఉంటాయి కదా, ఆ సర్వీసెస్ అనమాట 77, 79. అండ్ మీకు ఎప్పుడైనా మీరు పార్సిల్ చేయాలనుకుంటే ఏపీలో ఉన్న ప్లేసెస్ కానీ లేదా తెలంగాణలో ఉన్న ఏ ప్లేస్కైనా మీకు ఆర్టీసీ మీకు పార్సిల్ సర్వీసెస్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తుంది. మరి అది ఏపీకి వెళ్తుందో లేదో నాకు తెలియదు, కానీ తెలంగాణలో ఉన్న ఏ ప్రాంతంగానే వెళ్తుంది అనమాట. అంటే ఏపీలో ఉన్న ఏపీఎస్ఆర్టీసీ అయితే ఏపీలో ఉన్న ప్లేస్కి వెళ్తాయి. సో ఇక్కడికి వచ్చి మీరు పార్సిల్ సర్వీస్ ఇవ్వచ్చు. ఇవన్నీ పార్సిల్ కౌంటర్, ఇది ఈ కనిపించి అంతా పార్సిల్ కౌంటర్. ఇక్కడ నుంచి మీరు పార్సిల్ చేయొచ్చు అనమాట. ఎక్కడికైనా తెలంగాణలో ఉన్న ఏ ప్లేస్కైనా మీరు పార్సిల్ చేయొచ్చు. సో ఇక్కడతో మనకి బస్ స్టాండ్ అయితే ఎండ్ అయిపోయింది. 79తో ఏటు మెట్రో స్టేషన్. అండ్ మీకు బస్ స్టేషన్ ఎంట్రన్స్లోనే మీకు ఏటీఎం సర్వీస్ ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా డబ్బులు తీసుకోవాలంటే ఏటీఎం సర్వీస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ క్లాక్ రూమ్, ఏదైనా బ్యాగ్ పెట్టుకోవాలన్నా దాచుకోవాలన్నా క్లాక్ రూమ్లో దాచుకోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్ కనిపించేది. అండ్ ఏటీఎంలో మీరు ఎనీ టైం డబ్బులు తీసుకోవచ్చు. సో చూసారు కదా ఎంజీబీఎస్ టూరు. మీరు ఎంజీబీఎస్ నుంచి ఎనీ ప్లేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ మీకు ముంబై, పూణే, ఛత్తీస్గఢ్, ఒడిస్సా లాంటి ప్రాంతానికి కూడా, కర్ణాటకలో ఉన్న బెంగళూరుకి కొన్ని ప్రాంతాలకి, నెక్స్ట్ చెన్నై కూడా మీకు బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు ఎంజీబీఎస్లో మీకు ప్రతి గంటకి విజయవాడ బస్సులు ఉంటాయి. గంటకి అరగంటగా ఉంటాయి టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ.
ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ప్లాట్ఫామ్లో విజయవాడ బస్సులు రాజధాని, గరుడ, అమరావతి లాంటి ప్రీమియం బస్సులు మాత్రమే ఆగుతాయి. అండ్ సూపర్ లగ్జరీ బస్సులు అయితే మీకు వేరే ప్లాట్ఫామ్ చూపించాను కదా, అక్కడికి వెళ్ళాలన్నమాట. సో చూసారు కదా, మీకు MGBS టూర్ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి బస్ స్టాండ్ టూర్స్ కానీ లేకపోతే మీకు రైల్వే స్టేషన్ టూర్స్ కానీ మీకు కావాలనుకుంటే ఒకసారి కామెంట్ చేయండి. పైన కూడా పోల్ కూడా పెడుతున్నాను, పోల్ ఆప్షన్ తీసేసినట్టు యూట్యూబ్లో పోల్ పెడుతున్నాను. మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, నేనైతే దాన్ని చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. కింద బెల్ ఐకాన్ ప్రెస్ నోటిఫికేషన్ కోసం, అప్డేట్స్ కోసం నాకు మెసేజ్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. అండ్ మీకు అన్నీ ఉంటాయి ఇక్కడ, ఫుడ్ కానీ లేకపోతే మనీ కానీ అన్నీ అవైలబుల్ అవుతాయి కదా. మీకు ఫుడ్ కానీ మనీ కానీ, అంటే కుర్రోడు కొంచెం సిగ్గు ఎక్కువ, ఫుడ్ కానీ మనీ కానీ నెక్స్ట్ రూమ్స్ కానీ అన్నీ, మీకు వాష్రూమ్స్ కానీ మొత్తం అన్నీ అవైలబుల్గా ఉంటాయి, ఏం ప్రాబ్లం లేదు. మీరు MGBSకి వచ్చి బస్సు మారే సౌకర్యం కూడా ఉంది. జనరల్గా ట్రైన్స్ మారుతారు కానీ బస్సు మారరు, అది గుర్తుపెట్టుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో, బాయ్.